వెల్కమ్ బ్యాక్ టు అంటే మిస్టరీస్. ఈ రోజు ఒక ప్రత్యేకమైన ముందు తెలియజేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ మీరు నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఇప్పటికీ 78 సంవత్సరాలు పూర్తయిందని చెప్పి ఈ 78 సంవత్సరంగా సెలబ్రేట్ చేస్తున్నారు. దేశంలో చాలా చోట్ల చాలా రాష్ట్రాలు చాలా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా సెలబ్రేషన్ జరుగుతున్నారు. అయితే నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అది నిజం వాస్తవం అది. ఒక బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది వాస్తవం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా భారతదేశంలో చాలా పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా మారుతుంది. బానిస బ్రతికే ప్రజలు ఆ రోజుల్లో బానిస ప్రజల నుంచి మనకి విముక్తి కలిగించడానికి బ్రిటిష్ ప్రభుత్వం విముక్తి కలిగించడానికి ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది మరణించి భారతదేశం స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అయితే ఎంత స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశం అయినప్పుడు ఈ దేశంలో చాలా ప్రశాంతంగా ఉండాలి కదా. కానీ మనము దేశంలో పరిస్థితిని అబ్జర్వ్ చేస్తుంటే చాలా భయంకరమైన సంగతులు జరుగుతున్నాయి. మనకి చాలా విషయాలు మీకు తెలియజేయాలి ఈ విషయం గురించి. భారతదేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చింది ఆ ఒక ల్యాండ్ పరంగా కానీ ట్రెడిషనల్ పరంగా కానీ ట్రెడిషన్ పరంగా కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఓకే. బట్ ఏంటంటే కులాలు మతాలు భేదాలు వీటన్నింటినీ అర్థం పెట్టుకొని భారతదేశంలో ఒక రక్షణ అనేది లేకుండా పోయింది. ఇది నా యొక్క ఐడియాని బట్టి నా యొక్క నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఏ ఒక్క పార్టీ పరంగా మాట్లాడలేదు, ఏ మతం పరంగా మాట్లాడలేదు, ఏ జాతి కులాల పరంగా మాట్లాడలేదు. ఒక భారతీయుడిగా మాత్రమే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏంటంటే నాకు ఒక విషయం చాలా బాధ అనిపిస్తుంది. ఏంటంటే 2012 జరిగిన సంఘటన ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. 2012 ఏం జరిగితే బస్సులో ఒక ప్రైవేట్ బస్సులో వాళ్ళ ఫ్రెండ్తో పాటు తన బస్సు ఎక్కి తిరిగి వస్తున్నప్పుడు మూవీస్ చూసి నా బస్సు ఎక్కారు. ప్రైవేట్ బస్సు ఎక్కినప్పుడు ఆ బస్సులో తన ఫ్రెండ్ ఒక ఐరన్ రాడ్ ఏంటంటే తల మీద కొట్టి తనని చాలా భయంకరంగా కొట్టి పరిస్థితి. తర్వాత ఆ బస్సులో అమ్మాయి ఉండిపోయింది. బస్సులో కేవలం 6 మాత్రం ఉన్నారు. 6తో పాటు వీళ్ళిద్దరే ఉన్నారు. ఒక డ్రైవర్తో కలిపి 6, తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ప్రైవేట్ బస్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగింది, తన ఫ్రెండ్ శుభ్రం కొట్టి అక్కడ పనిచేసిన తర్వాత బస్సులో అమ్మాయిని బస్సు లోపలికి చివరికి తీసుకెళ్తే అమ్మాయిని అక్కడ భయంకరంగా రేపు చేసి చంపేసి చాలా దారుణంగా రాడ్తో కొట్టి ఒకరి తర్వాత ఒకరు ఒక ఆరుగురు భయంకరంగా చాలా భయంకరంగా అమ్మాయి రేపు చేసి చంపేశారు. ఇంత భయంకరమైన సంఘటన 2012 జరిగింది. జరిగిన తర్వాత ఆ అమ్మాయి సుమారుగా చాలా రోజులు హాస్పిటల్లో కూడా ఆ అమ్మాయి సుమారు 16 రోజులు అంట. అయితే హాస్పిటల్లో ఉండి కూడా చనిపోయింది. ఆ అమ్మాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ చనిపోయింది. అప్పుడు అంత భయంకరమైన సంఘటన జరిగినప్పుడు దేశంలో ఒక చట్టం అంటే ఒక నిరపేక్ష చట్టం తీసుకొచ్చింది. దేశంలో నిరపేక్ష చట్టం తీసుకొచ్చారు. అయితే చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా దేశంలో ఇన్ని భయంకరమైన సంఘటనలు ఇంకా ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎక్కడిపడితే అక్కడ రేపులు జరుగుతున్నాయి, స్త్రీలకు రక్షణ లేకుండా పోతుంది. ఇప్పటికీ ఆ సంఘటన జరిగి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాలు ఎన్ని ఘోరాలు జరిగాయి, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎన్ని రేపులు జరిగాయి, ఎన్ని మరణాలు జరిగాయి మనం బాగా ఆలోచించినట్లయితే దేశంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. మనం బాగా అనుకున్నట్లయితే ఇదే కాదు. నేను ఒక విషయం తెలియజేస్తాను. ఏంటంటే నిర్భయ కేసు అయిపోయి ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా మళ్ళీ రీసెంట్ గా 6 రోజులు పెట్టడం జరిగింది. వెస్ట్ బెంగాల్ ఒక డాక్టర్ డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ ని ఆ వ్యక్తి ఎవరికి తెలుసు. ఇప్పుడు ఆ వ్యక్తి దొరికిపోయినప్పుడు కూడా ఎవరు సంజయ్ రాయ్. ఆ సంజయ్ రాయ్ గురించి దొరికిపోయాడు, ఒప్పుకున్నాడు, దాడి చేసినాడు. అయినప్పుడు కూడా తను అరెస్ట్ చేయలేని పరిస్థితి ఉంది దేశంలో. ఈ రోజు ఇండిపెండెన్స్ అని చెప్పేసి చాలా సెలబ్రేషన్ జరుగుతుంది. కానీ దీన్ని ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ అంటే వాళ్ళ యొక్క ఆధిపత్యం కొరకు వాళ్ళ యొక్క పబ్లిసిటీ కొరకు ఎన్నో ప్రసారాలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఎలాంటి సేవలు జరుగుతున్న అన్యాయం మాత్రం అరికట్టలేకపోతున్నారు. మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ సంఘటన ఎలా ఉందంటే నిర్భయ వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈ ఘటన ఎలా ఉందంటే నిర్భయ ఘటన ఏ విధంగా అయితే జరిగిందో దానికి మించి అలాంటి బాటిల్తో కొట్టి అమ్మాయిని చాలా ఘోరంగా ప్రైవేట్ పార్ట్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపి బ్లీడింగ్ ఇలా చాలా దారుణంగా వస్తుంది నిర్భయ. అలాగే ఇప్పుడు మన 6 రోజుల క్రితం జరిగిన ఈ వెస్ట్ బెంగాల్ జరిగిన ఘటనలో కూడా డ్యూటీలో ఉన్న డాక్టర్ ని బాటిల్స్ కొట్టి చాలా దారుణంగా కొట్టి తాగేసి వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్ రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంజయ్ రాయ్
చంపినవాడు ఎవరో తెలుసు సంజయ్. చంపడం కాకుండా తనకు కాళ్ళు విరగ్గొట్టేసి తనని చంపేసి మర్డర్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు పట్టుకున్నప్పుడు కూడా తన ఇంకా పట్టుకున్నప్పుడు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సిబిఐ ఇంకా దాని పెద్ద సిబిఐ వరకు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. ఏంటంటే కారణం ఏంటంటే ఎంత జరిగినా కూడా సరిగ్గా అరెస్ట్ చేసేటప్పుడు తెలిసినా కూడా వాళ్ళు ఇంకా ఏం చేయలేదు. ఎందుకు కారణం ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎందుకు జరుగుతున్నాయో మనం ఆలోచించినట్లయితే దేశంలో చట్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని సరైన విధానంలో అమలు చేయలేదు. సరైన విధానంలో అమలు చేయాలి అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే వెంటనే అలాంటి వాళ్ళని చంపేసి పరిస్థితులు తీసుకొచ్చి ఒక హ్యాండ్ బాక్స్ చేశారు. గురేసి అక్కడ జరిగిన పరిస్థితి తెలిసిన వేస్ట్లో లేకపోతే స్టేట్లు భయపడతారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఎవరైతే ఎలాంటి చేయాలన్నారో అవి చేయడానికి భయపడుతుంటారు. డాక్టర్స్ అందరూ కూడా 6 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. డాక్టర్ అందరికీ రావాలి. ఇంకొక విషయం ఏంటంటే మీకు తెలియజేస్తున్నాను మరొక ఒక రాజశేఖర్ ఈ యొక్క నిర్భయ సమయంలో నిర్భయ జరిగిన ఘటన ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగింది. అయితే ఆ ఘటన జరిగినప్పుడు భారతదేశానికి మొట్టమొదటిగా స్వాతంత్రం వచ్చిన ఈ అమ్మ ఎవరైతే నిర్భయ అమ్మాయి ఎవరైతే నిర్వహణలో జరిగిన కథ ఏదైతుందో ఆ నిర్భయ ఉన్న అమ్మాయి వాళ్ళు నిర్వహించుకుంటారు ఎక్కడంటే బలియా ఆ బలియాకే మొట్టమొదటి భారతదేశానికి స్వాతంత్రం. భారతదేశానికి 5 సంవత్సరాల ముందుగానే ఆ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది. మొట్టమొదటిసారి స్వాతంత్రం పొందిన ప్రాంతం ఆ ప్రాంతం ఆ యూపీ బలియ ప్రాంతం. కానీ ఆ బలియ అనే రక్షణ లేకుండా పోయింది. కానీ అక్కడ స్వాతంత్రం వచ్చినట్టు మనం ఆలోచించినట్లయితే అక్కడ స్వాతంత్రం వచ్చినట్టయినా మరొక విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్ గురించి ఆలోచించినట్లయితే భారతదేశం మొత్తంలోని మొట్టమొదటిసారిగా ఎక్కువ క్రీడాకారులు కానీ ఎక్కువ మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి స్వాతంత్రం వచ్చిన ప్రాంతం ఏదైనా రాష్ట్రం ఏదైనా కూడా వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో స్వాతంత్రం వచ్చింది. బలియా ప్రాంతంలో స్వాతంత్రం వచ్చింది. బలియా మొట్టమొదటి నిర్భయ సంఘటన జరిగించి తర్వాత ఈ వెస్ట్ బెంగాల్లో 2000 నిర్భయ లాంటి మరొక సంఘటన జరిగింది. అంటే స్వాతంత్రం దేశానికి స్వాతంత్రం వచ్చిన ప్రాంతాల్లోనే రక్షణ లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అందరూ ఇంత ఘనంగా జరుపుకున్నప్పుడు ఇస్తారా? వీటంతా బట్టి మనం ఆలోచించగలిగితే నిజంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందా? నిజంగా దేశానికి స్వాతంత్రం వచ్చినట్లయితే దేశంలో రక్షణ లేదు, స్త్రీల రక్షణ లేదు. చిన్న పిల్లలు అనుకోకుండా 3.5 సంవత్సరాల పిల్లలకి జైపూర్ లో జరిగింది, తర్వాత ఏమో జార్ఖండ్ లో జరిగింది, హైదరాబాద్, కరీంనగర్, తర్వాత ఇంకా ఢిల్లీ, చాలా దేశంలో చాలా చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఎక్కడ ఉన్న చట్టప్రకారం చేసిన గోవా చట్టప్రకారం చేసిన హాస్పిటల్ గోవా చట్టశాస్త్రం తర్వాత ఉద్యోగాలు పంపించడానికి భయపడుతున్నారు. డాక్టర్స్ వాళ్ళు చదువుతున్నారు, విదేశాలు పంపించడానికి భయపడుతున్నారు. ఎందుకంటే రక్షణ లేకుండా పోతున్నారు. ఇలాంటి పరిస్థితిని మనం ఒక్కసారి ఈ విషయాన్ని మనం బయటకు అనేక మంది తెలియజేసినట్లయితేనే దేశం యొక్క రక్షణ గురించి మనము కూడా పోరాటే వాళ్ళంగా ఉంటాం. ఆ విధంగా అందరూ దయచేసి బలియాలోని మొట్టమొదటిసారిగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ వెస్ట్ బెంగాల్లోని మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ ప్రాంతంలోనే సరైన స్వాతంత్రం లేకుండా జీవిస్తున్నారు స్త్రీలు. అలాంటి మన భారతదేశంలో కూడా అనేక ప్రాంతాల్లో స్వాతంత్రం లేకుండా పోతుంది, స్త్రీలకు రక్షణ కలిగిపోతుంది. దయచేసి ఈ విషయాన్ని అందరికి తెలియచేయాలి, అందరికి షేర్ చేయాలి. దయచేసి అందరికి చేసేసినట్లయితే అనేక మందికి ఇంకా మంది అనేక మంది కర్ణాల పాల్గొని డాక్టర్స్ మాత్రమే కాదు అనేక మంది స్త్రీలు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళకి కూడా సపోర్ట్ ఉన్నాము. దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అందరూ కూడా కఠినమైన చట్టాలు తీసుకొని కఠినంగా ఎలాంటి ఎవరైతే ఎలాంటి రేపులు వాళ్ళని కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలని మన అందరం పోరాటం. ఆ విధంగా మీరు అందరూ కూడా నాకు కూడా సపోర్ట్ చేయండి. మీ దేశంలో ఉన్నారు, మన ఇంట్లో ఉన్నారు, ఆటల్లో కూడా ఉన్నారు, మన బంధువులు కూడా ఆటల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించి రాబోయే రోజుల్లో మన స్త్రీలకు కూడా ఎటువంటి ప్రమాదం ఎటువంటి ఈ ఆపద రాకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలు అమలు చేయాలి. కాబట్టి ఈ విషయం అందరికీ తెలియజేయండి.